నిజంగా కొందరు పిచ్చెక్కి చచ్చిపోతారేమో అనిపిస్తుంది. తలకాయలు పగిలిపోతాయేమో వాళ్ళది ఉన్నట్టుండి బ్లాస్ట్ అయ్యి అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ మీద ఎంత పిచ్చ వ్యతిరేకత, ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందంటే పాకిస్తానీ ఉగ్రవాదులకు కూడా లేదు అంత కసి. మరి వీళ్ళు ఎందుకు పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎవరి కోసం పుట్టారో తెలియట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి బీజేపీ వాళ్ళు ఎవరికి ఇంత పగ లేదు, ఇంత కసి లేదు. మరి వీళ్ళకి ఎందుకు పుడుతోందో అట్లాంటి పగా ప్రతీకారాలు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న బ్యాంకుకి సంబంధించి ఒక వార్త మనం మాట్లాడుకున్నాం. ఒక అతను వాళ్ళ అక్క గిరిజనుడు, వాళ్ళ అక్క చనిపోయింది. అక్క అకౌంట్లో 20,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, 18 నుంచి 20,000 రూపాయలు. ఆ డబ్బులు తనకి ఇవ్వమని చెప్పి అడిగాడు. బ్యాంకు వాళ్ళు మీ అక్క చనిపోయినట్టు, మీ అక్కకి రావాలంటే అక్క చనిపోయింది అన్నాడు. ఆ ధృవీకరణ తీసుకురామన్నారు. ధృవీకరణ అంటే ఏంటి? ఆమె చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకుని, అది ఈవెన్ గిరిజన ప్రాంతాల్లోనైనా పంచాయతీ ఉంటుంది, ఆ కాగితం తీసుకోవాలి. ఆ కాగితం తీసుకొచ్చి నామినీ ఉంటుంది దాంట్లో, ఆ నామినీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. నామినీ లేకపోతే ఆమెకి ఇంకెవరూ లేరు వారసులు, నేనే వారసుడు అన్నటువంటిది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకురావాలి. అవి సబ్మిట్ చేస్తే అప్పుడు బ్యాంక్ ఇస్తుంది. అవేమీ సబ్మిట్ చేయకుండా మక్క చచ్చిపోయింది నా డబ్బులు ఇచ్చి అంటే ఇచ్చేస్తారా? బ్యాంకులో అట్టిస్తే మనందరి అకౌంట్లు మిగులుతాయ్యా? అలా ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వకపోతే అక్క శవాన్ని పాతింది తీసుకొచ్చి అక్కడ చూపించాడు. దానికి మోడీకి ఏంటి సంబంధం నాకు అర్థం కాల. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం అర్థం కాల. పోనీ బ్యాంక్ ఏమైనా తప్పు చేసింది? అది ఏముంటుంది అందులో? అది కోఆపరేటివ్ బ్యాంక్. ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యవహారానికి బ్యాంకింగ్ సెక్టార్లో ఆ రూల్స్ కఠినంగా లేకపోతే సర్నాసు. వెంటనే వాడేవాడు అప్పెగ్గొట్టాడంటే ఎగ్గొట్టినటువంటి అంబానీ గారి దగ్గర కూడా డబ్బులు లాక్కున్నారు, ఆస్తులను సీజ్ చేసి. ఇప్పుడు చిన్న అంబానీ ఏమయ్యాడు? ఆస్తులన్నీ అమ్ముకున్నాడు అక్కడ. ఆయన ఆస్తులు ఆయన ఇంటితో సహా లాక్కున్నారు. కాబట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి, వీళ్ళ కష్టాలు వీళ్ళకుంటాయి. బ్యాంకింగ్ రూల్స్ అనేటటువంటి ఇదివరకు అడ్డదిడ్డంగా నడిచినాయి, దోచి పెట్టేశారు. విజయ్ మల్య లాంటి ఇది కూడా వాడి అసలు కంటే పైనే లాక్కున్నారు. ఇది కూడా తెలుసుకోవాలి. సగం బుర్రగాళ్ళతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే మోడీ మీద ద్వేషంతో తప్పుడు ప్రచారాలు పెంచుకుంటూ పోతున్నారు అన్నమాట.